ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే ఈ రోజు మనకి ఇవాళ అదే విధంగా రేపు ఏపీలో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, అదేవిధంగా అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. రేపు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో తెల్లవారుజామున వడగళ్లతో తేలికపాటి వర్షం కురిసింది. వాతావరణం మార్పులు చోటు చేసుకుని తేలికపాటి వర్షం కురిసింది. ఇక వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయామని పొగాకు, మొక్కజొన్న రైతులు పంటలు ఆరబోసి రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే 2 రోజుల పాటు కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు. రైతులు పంటలు తడవకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి, ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఏ విధంగా వర్షం ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారు? రైట్ మమత, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఎన్ని రోజులు బాణుడు బగబగం అంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు ఉదయం నుంచి మోస్తారుపాటి వర్షాలు కురుస్తున్నాయి. అటు చిరుజల్లులు కూడా పడుతున్నాయి అక్కడక్కడ. ఆంధ్రప్రదేశ్ అటు గుంటూరు జిల్లాకు సంబంధించి పెదనందిపాడులో ఈ రోజు ఉదయం స్వల్ప వర్షపాతం అయితే నమోదైనట్టు. తెల్లవారుజామున వడగళ్లతో కూడిన తేలికపాటి వర్షం పడటంతో రైతులు ఆందోళన అయితే చెందుతున్నారు. పొగాకు, మొక్కజొన్న పంటలు ప్రస్తుతానికి చేతికొచ్చే దశలో ఉన్నాయి కాబట్టి అటు ఆరబెట్టుకుని ఉంటారు. ఈ సీజన్ అంటే అటు పొగాకి, మొక్కజొన్నకి బాగా ఫేమస్ సీజన్ కాబట్టి ఈ రోజుల్లో ఇప్పుడు చేతికొస్తున్న దశలో అటు పంట కాలాల్లో ఆరబెట్టే సమయం కాబట్టి వర్షం పడితే తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే 2 రోజుల పాటు ఈ వర్షం అనేది పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికీ అటు కనుక 2 రోజుల పాటు అధిక వర్షం అనేది ఏమన్నా కురిస్తే పంటకి నష్టం కలిగే అంచనాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వాతావరణ అధికారులు అయితే దానికి ఎటువంటి పంట నష్టం జరగకుండా ఉండేందుకు ముందుగానే తగిన జాగ్రత్తలు అయితే తీసుకొని పంట పొలాలకు సంబంధించి ఆరబెట్టిన కళ్ళాల్లో అటు పొగాకు సంబంధించి ఇటు దేనికైనా ఏ పంటలు వేసుకున్నా సరే వాటికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ వాసుబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సుభద్రమ్మ వలస సమీపంలో గజరాసుల బీభత్సం సృష్టించాయి. చింతపండు లోడుతో వెళ్తున్న లారీని అడ్డగించిన ఏనుగుల గుంపు అద్దాలను ధ్వంసం చేశాయి. ఏనుగులు అమాంతం దాడికి యత్నించడంతో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ భయంతో పరుగులు తీశారు. తరచూ ఏనుగులు రోడ్లపై తిష్టవేయడంతో అటువైపుగా ప్రయాణించడానికి ప్రయాణికులు భయపడుతున్నారు. తక్షణమే ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించి తమను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వల్ల ఇబ్బంది కలుగుతుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మన్యం జిల్లాకి అయితే ఏనుగుల వల్ల ఒక శాపం అయితే పట్టిందని గత కొద్ది కాలంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి గడిచిన 10 ఏళ్లుగా కూడా ఈ ఏనుగులు బీభత్సం అనేది పార్వతీపురం మన్యం జిల్లాలో కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికే చాలా సార్లు కూడా ఎన్నోసార్లు చూసాము. అటు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న శివారు ప్రాంతాలు అన్నింటిలో కూడా ఎక్కడైతే శ్రీకాకుళం నుంచి ఇది వలస వచ్చిన ఈ ఏనుగుల గుంపు ఏదైతే ఉందో ఈ ఏనుగుల మొత్తం మీద కూడా అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా రైతుల పంట నష్టం కావచ్చు, రైతులకి ప్రాణ
ప్రాణాలు తీయడం కావచ్చు, చాలా జరిగిన సందర్భాలు మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే పార్వపురం మన్యం జిల్లా సుభద్రమ్మ ఉత్సవ దగ్గర ఉన్న ఒక రహదారి పైన ఏదైతే ఒక లోడ్ చింతపండు లోడ్ ఒకటి వెళ్తుందో ఆ లోడ్ ని పూర్తిగా ఆపి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడున్న ఏవైతే లారీ డ్రైవర్ కానీ అక్కడున్న క్లీనర్ కానీ పూర్తిగా భయభ్రాంతులకు గురి చేశారు. అంతేకాకుండా ఉన్న స్థానికులు కూడా భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి కనబడ్డది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గత వారం రోజుల క్రితమే ఎక్కువ 2 సంఘటనలు అదే ప్రాంతంలో కూడా జరిగినాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు కావచ్చు లేదా జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అందరికి కూడా సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఏనుగులకు సంబంధించి తరలించే ప్రయత్నం అయితే అటవీ శాఖ చేయట్లేదంటూ కూడా అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు. గడిచిన కొద్దేళ్లుగా నష్టపోయిన ప్రాణాలు కావచ్చు, పంట నష్టాన్ని కావచ్చు, ఇంతవరకు వాటికి కూడా సంబంధించి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలి, ఎటువంటి నష్టపరిహారాలు కూడా ఇవ్వలేదు. ఒకవైపు ఏనుగులుగా బేభత్సం మాత్రం కొనసాగుతూనే ఉందని కూడా అక్కడ ఉన్న ప్రజలంతా కూడా వాపోయిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ రోడ్లో యువకులు మారణాయుధాలతో హల్చల్ చేశారు. వచ్చిపోయే వాహనాలను ఆపి భయభ్రాంతులకు గురి చేస్తూ ఆకతాయులైతే ఈ పనులు చేశారు. లారీ పార్కింగ్ చేసి ఉంటే లారీ చాటున దాక్కుని అరుపులు కేకలు పెడుతూ వచ్చిపోయే వాహనాలను ఆపుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వృత్తిరీత్యా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వృత్తి అయిపోయిన తర్వాత అర్ధరాత్రి నివాసానికి చేరుకోవాల్సి వస్తుందని స్థానికులు తెలిపారు. ఇక పాదచారుల సంగతి చెప్పనవసరమే లేదు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆ రోడ్లో నడవాల్సిన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్లో బీట్ నిర్వహించాలని పోలీసులను కోరుతున్నట్లుగా స్థానికులు తెలిపారు. బాలీవుడ్ నటుడు డైరెక్టర్ మనోజ్ కుమార్ ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యలు, వయోభారంతో ముంబై కోకిలాబెన్ ధీరుభాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉపకార్, రోటీ కప్డా ఔర్ మకాన్, జై హింద్ సినిమాలకు మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2015లో మనోజ్ కుమార్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆయన ఎక్కువగా దేశభక్తి చిత్రాలను తీశారు. అభిమానులు మనోజ్ కుమార్ను భారత్ కుమార్గా పిలుస్తారు. తన విలక్షణ నటన, దర్శకత్వంతో బాలీవుడ్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మనోజ్ కుమార్ మృతితో భారతీయ సినిమా ఒక యుగాన్ని కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలు కూడా వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రధానంగా H1B వీసాదారులకు స్వదేశానికి వెళ్తే తిరిగి అమెరికాలో కాలు పెట్టేదే అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అప్రమత్తమయ్యాయి. ఇక తమ కంపెనీల్లో పనిచేస్తున్న H1B వీసాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. అమెరికాను వీడొద్దని, వెళ్తే తిరిగి రావడం అంత సులువు కాదని హెచ్చరిస్తున్నాయి. దీంతో భారత్ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నట్టు పలువురు H1B వీసాదారులు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ఇక అమెరికా పౌరులు మినహా మిగతా అందరూ కూడా అక్రమ వలసదారులే అన్న భావన ప్రస్తుతం అక్కడ నెలకొందని భారతీయ వలసదారులు చెప్తున్నారు. దీంతో తాము ఎక్కడికి వెళ్లినా కూడా అవసరమైన పత్రాలన్నీ తమ వెంటే తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే భారత ఎంబసీ అధికారులు కూడా ఎన్ఆర్ఐలను అప్రమత్తం చేశాయి.
నాగర్ కర్నూల్ కలెక్టర్ మెయిల్కు బాంబు బెదిరింపుల మెసేజ్లు అయితే కలకలం రేపుతున్నాయి. అల్లాహు అక్బర్ అనే పేరుతో 3 గంటల 30 నిమిషాలకు కలెక్టరేట్ను బాంబులతో పేలుస్తాము అంటూ మెసేజ్లు వచ్చాయంటూ కూడా పోలీసులు తెలిపారు. హుటాహుటిన డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సిఐ కనకయ్య బాంబు స్క్వాడ్ బృందంతో కలెక్టరేట్కి చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సమయం దాటిపోవడంతో ఎలాంటి ఘటన చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు మెయిల్ మెసేజ్ పైన దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై ఓ దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన బాలిక వేధింపులకు గురయ్యింది. అర్ధరాత్రి 2 గంటలకు వాష్రూమ్కి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లైంగికంగా వేధించడంతో పాటు వీడియోలు చిత్రీకరించినట్లు బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక పైన ఓ దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన బాలిక వేధింపులకు గురయ్యింది. అర్ధరాత్రి 2 గంటలకు వాష్రూమ్కి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లైంగికంగా వేధించడంతో పాటు వీడియోలు చిత్రీకరించినట్లుగా బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల అప్డేట్కు అదనంగా నామినీలను చేర్చడానికి ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్లో వెల్లడించారు. అప్డేషన్ అలాగే నామినీల చేర్పునకు కూడా ఆర్థిక సంస్థలు కొంత ఫీజును వసూలు చేస్తాయని ఇటీవల ప్రకటించామన్నారు. అయితే అలాంటి ఛార్జీలను రద్దు చేస్తూ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసినట్టు ఆమె వివరించారు. అలాగే ఇటీవల ఆమోదించిన బ్యాంకింగ్ సవరణ బిల్లు, అదేవిధంగా 2025 ప్రకారం డిపాజిట్దారుల డబ్బు సేఫ్ కస్టడీ, సేఫ్ లాకర్లో ఉంచిన వస్తువులకు నామినీలుగా 4 వరకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఈ సవరణ బిల్లు ప్రకారం ఒక వ్యక్తికి చెందిన సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అన్న పదాన్ని కూడా పునర్వించినట్టుగా చెప్పారు. ఇక దీని ప్రకారం 6 దశాబ్దాల క్రితం నిర్ణయించిన 5 లక్షల పరిమితిని 2 కోట్లకు పెంచినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలోని ఓ జంట తమ 25వ వివాహ వేడుకను ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. 50 ఏళ్ల షూ వ్యాపారి నాసిం సర్వత్ భార్య ఫరాతో కలిసి సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరూ స్టేజ్పై డాన్స్ చేశారు. అయితే ఉత్సాహంగా డాన్స్ చేసిన వాసిం ఆ తర్వాత ఉన్నట్టుండి స్టేజ్పై కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి అతిథులు సహా అందరూ కూడా నిశ్చేష్టులయ్యారు. అనంతరం ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇది గుర్తించలేని హార్ట్ అటాక్ అని సీనియర్ కార్డియాలజిస్ట్ ఒకరు చెప్పారు. రక్త ప్రసరణలో సమస్యలు కానీ, గుండె లయలో సమస్యలు కానీ
అంతర్లీనంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలైతే జరుగుతూ ఉంటాయని తెలిపారు. కాబట్టి ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కానీ, గుండె లయ అసబద్ధంగా ఉన్నప్పుడు కానీ వెంటనే వైద్యులను సంప్రదించాలి అంటూ సూచించారు. మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ బావిలో విషవాయువు పీల్చి 8 మంది మృతి చెందారు. కాండ్వా జిల్లాలో చైగావ్ మకాన్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి ఏటా గంగోర్ పండుగ సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేసే ముందు బావులను శుభ్రం చేస్తారు. ఈ క్రమంలోనే చైగావ్ మకాన్ ప్రాంతంలో పలువురు వ్యక్తులు కలిసి ఓ బావిని శుభ్రం చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో మొదట ఓ వ్యక్తి బావిలోకి దిగగా శ్వాస సరిగ్గా ఆడకపోవడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆయనను కాపాడడానికి మరో 7 కూడా బావిలోకి దిగారు. అయితే వారంతా ఎంతకి బయటకి రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా బావిలోనే మృతి చెంది కనిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనపైన కెనడా తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఆటో పరిశ్రమ ఉత్పత్తులపైన 25% సుంకాలు విధిస్తామని ప్రకటించింది. ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం CUSMAకు అనుగుణంగానే లేని అమెరికా వాహనాలపైన 25% సుంకాలు విధిస్తున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు. అయితే ఈ ప్రతిచర్య ఎన్ని వాహనాలపైన ప్రభావం చూపుతుంది అనే విషయంపైన అయితే స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ముందుగానే హెచ్చరిస్తున్నట్లుగా ప్రపంచ దేశాలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. ప్రత్యర్థి మిత్ర దేశాలు అనే తేడా లేకుండా దాదాపు అన్ని దేశాలపైన 10 నుంచి 50% వరకు సుంకాలనైతే విధించారు. దీనిపైన ఆయా దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ట్రంప్ ప్రకటన ఏకపక్షంగా ఉందని, వీటిని వ్యతిరేకిస్తున్నామని చైనా వంటి దేశాలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనపైన కెనడా తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఆటో పరిశ్రమ ఉత్పత్తులపైన 25% సుంకాలు విధిస్తామని ప్రకటించింది. ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం CUSMAకు అనుగుణంగా లేని అమెరికా వాహనాలపైన 25% సుంకాలైతే విధిస్తున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు. ఈ ప్రతిచర్య ఎన్ని వాహనాలపైన ప్రభావం చూపుతుంది అనే విషయంపైనైతే స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ముందుగానే హెచ్చరించినట్లుగా ప్రపంచ దేశాలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్.